ఓం చామీకర ప్రభాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి. 8వ అధ్యాయము. ఇష్టాగోష్ఠి ఉపదేశాలు. యోగిరాజుల ద్వారా వెల్లడైన క్రియాయోగాన్ని సాధన చేసే వాళ్లను క్రియావంతులు లేదా క్రియావాసులు, క్రియాన్వితులు అంటారు. క్రియావంతులతో వాళ్ల జీవనానికి సంబంధించిన వివిధ విషయాలను ముచ్చటిస్తూ వారు వాటిని తెలియజెబుతూ ఉండేవారు. ఆహార, నిద్ర, మధున, మైథున సంబంధంగా సాత్వికాహారమే మంచిదని వారు చెబుతూ ఉండేవారు. సాత్వికాహారం వల్ల శరీరము, మనసు శాంతంగా ఉంటాయి. యోగకర్మ చేసిన మీదట కొద్దిపాటి ఆహారం సహజంగా అరిగేది. హితము, మితము, హుతము అయ్యేది తినడం ఉచితం. అధికంగా తినటం వల్ల యోగ సాధనకు అడ్డంకులు వస్తాయి. ఎక్కువ వేడి, ఎక్కువ చలవ, ఎక్కువ చేదు, ఎక్కువ ఘాటు ఉన్న ఆహారము, పాచిపోయిన ఆహారము మొదలైనవి తినకూడదు. భోజనమైన తర్వాత పూర్తిగా 3 గంటలు గడిచిన తర్వాతే క్రియాసాధన చేయటం ఉచితం. ప్రతిరోజు 5-6 గంటల సేపు నిద్రపోవటం అవసరం. పెళ్లైన వాళ్ళు నెలకు 2 సార్లు స్త్రీ సంపర్కం పెట్టుకోవడం మంచిది. దానివల్ల మనస్సు శాంతమవుతుంది, సాధన కూడా బాగుపడుతుంది. కానీ ఏ ప్రకారంగానూ యథేచ్ఛగా జీవించడం ఉచితం కాదు. కామభావం ఆక్రమించుకున్నప్పుడు తీవ్రంగా 3-4 సార్లు ప్రాణాయామం చేయాలి. ప్రతిరోజు పంటిని పంటితో నొక్కుపట్టి ప్రాణాయామం చేయాలి. బలపూర్వకమైన ప్రాణకర్మ చేయటం వల్ల ప్రాణం శీఘ్రంగా స్థిరమవుతుంది. ఇందువల్లే యోగిరాజులు పదే పదే జ్ఞాపకం చేస్తుండేవారు. 49 వాయువుల్లో ప్రాణవాయువు ప్రధానమైనది. ప్రాణాయామం ద్వారా ముఖ్య ప్రాణవాయువు స్థిరం కావటం వల్లే తక్కిన ప్రాణాలు, వాయువులు అన్నీ స్థిరమవుతాయి. అప్పుడిక విడవటము, తీసుకోవడము అన్నవి ఏమీ ఉండవు. క్రియ చేయడానికి దిక్కు, ప్రదేశం, కాలం అన్న నియమాలేవి లేవని చెబుతుండేవారు. ఈ విషయంలో వేదాంతం ఇలా చెబుతుంది. వ్యతిరేకాగ్రత తత్ర విశేషాత్ అంటే చిత్తానికి సులువుగా ఏకాగ్రత కలిగే చోటనే కూర్చుని ధ్యానం చేయాలని అర్థం. క్రియ చేయడానికి ఫలానా దిక్కుగా కానీ, ఫలానా దేశంలో అని కానీ, ఫలానా సమయంలో అని కానీ నియమమేదీ లేదు. శరీరం, మనసు స్వస్థంగా ఉన్నప్పుడే క్రియ చేయాలి. అదే ఒకే సమయంలో వేళలో క్రియ చేయడం వల్ల విశేష ప్రయోజనమేదీ కనిపించదు. కానీ కొత్తగా సాధన చేసేవాడి విషయంలో నియమపూర్వకంగా సాధన చేయడం వల్ల మనసు ప్రసన్నమవుతుంది. అంటే ప్రసన్న చిత్తత అనుభవం అవుతుంది. కానీ క్రియలో స్థిరత్వం ఏర్పడ్డ తర్వాత ఏ నియమము అక్కరలేదు. క్రియాయోగ సంబంధమైన గ్రంథాలు కూడా చదవాలి. నడుము, గుండె, కంఠం ఈ 3 నిటారుగా అంటే పై వైపు అంటే తిన్నగా ఉంచి సమాన వాయు ప్రవాహంలో క్రియ చేయాలి. ఈ స్థితిలో బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. యోగాభ్యాసి తెల్లారగట్లే లేచి స్నానం చేయకూడదు. ఎక్కువ బరువు మోయటం, ఎక్కువ ఒడిగా నడవటం, కటిక ఉపవాసాలు చేయటం కూడదు. రాత్రి ఎక్కువసేపు మేలుకోవడం కూడా పనికిరాదు. చెప్పవచ్చేదేమిటంటే శ్వాస ప్రశ్వాసల గమనం బడిబడిగా కానీ, మరీ నిలువుగా కానీ అయ్యే పని ఏదీ చేయకూడదు. ఉరుము విరిమే సమయంలో క్రియ చేయకూడదు. పొద్దుటి క్రియ వల్ల రాత్రి చేసిన పాపాలు క్షయమవుతాయి. సాయంకాలం చేసే క్రియ వల్ల పగటి పాపాలు క్షయమవుతాయి. శీతాకాలంలోనూ వసంతకాలంలోనూ ఎక్కువ క్రియలు చేయాలి. క్రియలు ఎక్కువ చేయడం వల్ల మత్తు కలుగుతుంది. అంతేకాక శిరస్సుకు వెనుక భాగంలో శబ్దం వినిపిస్తూ ఉంటుంది. దాన్నే నాదబ్రహ్మం అంటారు. ప్రాణాయామ మనుమత్వ ఉన్మత్తవత్తు చరంతి. అధిక ప్రాణాయామం వల్ల కలిగిన మత్తులో మునిగి బ్రాహ్మీ స్థితి పొంది అనాసక్త భావంతో ప్రపంచంలో నడుచుకుంటూ ఉండాలి. ప్రాణకర్మ చేయడం వలనే దేవత్వ స్థితిలో ప్రతిష్ఠుడు కావటం జరుగుతుంది. ఈ క్రియాయోగానికి 5 అంగాలున్నాయి. వాటిని తాళవ్యం, ప్రాణాయామం, నాభిక్రియ, యోనిముద్ర, మహాముద్ర అని పిలుస్తారు. ఈ 5 అంగాలు కలిస్తేనే క్రియాయోగం. కానీ గుహ్యతమ చాలా రహస్యమైన క్రియాయోగ సాధన రహస్యం గురువు ద్వారానే తెలుస్తుంది. తాళవ్యం ద్వారా జవగ్రంథి భేదనం జరుగుతుంది. ప్రాణాయామం ద్వారా ప్రాణవాయువు, అపానవాయువు స్థిరమవుతాయి. నాభిక్రియ ద్వారా సమాన వాయువును సామ్యావస్థకు తీసుకువస్తాం. యోనిముద్ర ద్వారా ఆత్మదర్శనం కలుగుతుంది. మహాముద్ర ద్వారా వ్యాన, ఉదాన వాయువులకు స్థితావస్థ కలుగుతుంది. ఈ ప్రకారంగా పంచ ప్రాణాల మీద విజయ ప్రాప్తి పొందిన యోగి ఊర్ధ్వంలో ఉన్న
శూన్యత శూన్యతత్వస్థితి పొందుతాడు. కర్మాతీత అవస్థకు చేరి ఆత్మరాజ్యంలో సంచరించడానికి సమర్థుడవుతాడు. ఒకనాడు యోగిరాజులు ఉపదేశం చేస్తున్నారు. భక్తులు తమ తమ జిజ్ఞాసులకు వారి ఎదుట బయటపెడుతున్నారు. వాళ్లలో ఒక భక్తుడు దేన్ని కర్మయోగం అంటారు అని అడిగాడు. యోగిరాజులు జవాబిస్తూ ఇలా చెప్పారు. ఈశ్వరుడితో కలిసే కర్మే కర్మ. ఆ కర్మతో అవిచ్ఛిన్నంగా కలిసి ఉండటమే కర్మయోగం. తక్కినదంతా అకర్మ. ఈశ్వరుడేమీ ఆకాశం నుంచి దిగివచ్చే వస్తువేమీ కాదు. అదొక అవస్థ, స్థితి. అది ప్రాణం తాలూకు స్థిరావస్థ. స్థిర ప్రాణమే జీవుల శరీరాల్లో చంచలమయ్యి బుద్ధి, మనసు, ఇంద్రియాలు మొదలైన రూపాలు ధరిస్తుంది. దీనివల్లే మోహగ్రస్తమవుతుంది. అంతేకాక అదే అన్ని రూపాల మోహజాలంలోనూ చిక్కుకుని ఉంది. కానీ ఇది జీవుడికి తన స్వరూపం నుంచి విచ్యుతమైన అవస్థ. అంటే స్థిర ప్రాణం నుంచి చంచల ప్రాణంలోకి దిగివచ్చిన అవస్థ. స్థిరత్వమే జీవుడు వాస్తవ స్వరూపం. చాంచల్యమే జీవుడు, స్థిరత్వమే శివుడు. అందువల్ల ఆ కర్మ చంచలత్వాన్ని అంతమొందించి తిరిగి అతన్ని స్థిరత్వంలో నిలబడుతుంది. జీవత్వాన్ని సమాప్తం చేసి శివత్వంలో ప్రతిష్ఠితుణ్ణి చేసేదే కర్మయోగం. కర్మ లేనిదే ఏదీ కాదు. మనం సంపాదించాలనుకునేది, ఇవ్వాలనుకునేది ఇవన్నీ కర్మకు సంజలే. కర్మ లేకుండా ఏదీ లభించదు. అందువల్ల కర్మ లేకుండా ఈశ్వర ప్రాప్తి కూడా కలగదు. అంటే స్థిరత్వం ప్రాప్తి కాజాలదు. ఈశ్వరుణ్ణి పొందటం కోసం కూడా తప్పనిసరిగా కొంత కర్మ చేయవలసి వస్తుంది. ప్రాపంచిక దృష్టితో మనం చేసే రకరకాల పనులతో, కర్మలతో ఈశ్వర ప్రాప్తి కలుగుతుందా? స్పష్టమైందా లేదా? ఎందుకంటే అలాంటి పనులు కొద్దో గొప్పో అందరూ చేస్తూనే ఉంటారు కదా. మరి వాళ్ళంతా ఈశ్వర ప్రాప్తి ఎందుకు పొందరు? ఇదే కాకుండా జపం, వ్రతం, ఉపవాసం, సంకీర్తనం, సత్కార్యం, తీర్థయాత్ర, పరోపకారం, అతిథి సేవ, జీవుల మీద దయ చూపించడం మొదలైన కర్మలు అందరూ కొద్దో గొప్పో చేస్తూనే ఉంటారు. మరి వాళ్ళందరికీ ఈశ్వర ప్రాప్తి ఎందుకు కలగదు? ఈ కర్మల ద్వారా ఈశ్వరుణ్ణి పొందటం సాధ్యం కావటం లేదంటే ఈ కర్మలు ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారావస్థ కలిగించే స్తోమత లేనిదన్నమాట. కానీ ఈ కర్మలు చేయడం వల్ల మనుష్యుడి చిత్తం శుద్ధమవుతుంది. ఇదే సాధనా మార్గానికి సహాయక అంగం. ఇందుచేత అవి చేస్తూనే ఉండాలి. కర్మకు ఫలితం వస్తూనే ఉంటుంది. అది కర్మధర్మం. దుష్కర్మకు చెడు ఫలితం వస్తుంది. సత్కర్మకు సత్ఫలితం కలుగుతుంది. కర్మ ఎలాంటిదైతే ఫలితం అలాంటిది కలుగుతుంది. ఆకలిని శాంతపరచడానికి అన్నం తినడం అనే కర్మ వల్లే ప్రయోజనం కలుగుతుంది. తక్కిన పనుల వల్ల అది నెరవేరదు. అలాగే ఆత్మ సాక్షాత్కారం పొందటానికి ఆత్మకర్మ వల్ల ప్రయోజనం కలుగుతుంది. గీతలో భగవంతుడిలా అన్నాడు. గహనా కర్మణో గతి 4వ అధ్యాయం 17వ శ్లోకం. అంటే కర్మగతి చాలా గహనమైనది, తెలుసుకోవడానికి కష్టమైనది. ఆత్మయుక్తుడు కావటానికి ఉపకరించే వాస్తవ కర్మను గురించి తెలుసుకోవడం సాధారణ వ్యక్తికి చాలా కష్టం. అందుకే భగవంతుడు అన్నాడు, కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్ తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాతా మోక్షసే శుభాత్. గీత 4వ అధ్యాయంలో 16వ శ్లోకం. అంటే ఏది కర్మ, ఏది అకర్మ అన్న విషయంలో వివేకశీలుడైన వ్యక్తి కూడా మోహగ్రస్తుడవుతాడు. కనుక అశుభ కర్మల మీది, అంటే ఇంద్రియ కర్మల మీది ఆసక్తి నుంచి నువ్వు ముక్తుడు కావగలటానికి తోడ్పడే కర్మను గురించి చెబుతాను నీకు. ఎందుకంటే సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః. గీత 5వ అధ్యాయంలో 6వ శ్లోకం. అర్జున, కర్మయోగం లేనిదే సన్యాస లేదా త్యాగప్రాప్తి అసంభవం. కర్మాతీతమైన అవస్థే త్యాగశబ్దానికి సార్థకత కలిగిస్తుంది. ఆ స్థితిలో ఇక కర్మ ఉండదు. ఈ త్యాగస్థితి ప్రాప్తం కావటానికి కర్మ చేయవలసే ఉంటుంది. కర్మ లేనిదే ఏదీ పొందటమైనా అసంభవమే. ఇందువల్ల యోగిరాజులు క్రీస్తు శకము 1873 జూన్ 19వ తేదీన ఇలా రాసుకున్నారు. ఇప్పుడు ఆనందంతో పాటు అకర్మస్థితి కూడా కలిగింది. ఆ అకర్మే ఇప్పటి కర్మ. అంటే ఏమీ చేయకుండా ఉండటమే నేనిప్పుడు చేసేది. ఆ అకర్మలోనే ఇప్పుడు మునిగి ఉండాలన్నది మహాశ్చర్యకరమైన విషయం. అంటే సాధారణ జనులు ప్రాపంచకమైన పనులనే కర్మలుగా భావిస్తారు. కానీ యోగి వాటిని అకర్మలంటాడు. అలాగే సాధారణ జనులు అజ్ఞానం వల్ల
అకర్మ అనుకునే దాన్ని యోగులు కర్మ అని ఎరుగుదురు. సాధారణ మానవుడికి క్రియకు పరావస్థ అంటే కర్మాతీత అవస్థ అంటే ఏమిటో తెలియదు. అందుచేత అతని దృష్టిలో స్థిరావస్థ అకర్మ, కానీ యోగులకది ప్రకృత కర్మ. యోగిరాజులు క్రీస్తు శకము 1873 జూన్ 25వ తేదీన ఈ సందర్భంలో ఇలా రాశారు. 3 కోణాలు 4 గీతలు, తిన్ కోనా ఔర్ 4 లకీర్ అంటే ఎడా పింగళ సుషుమ్న నాడులు 3, పృథ్వీ జలం అగ్ని వాయువు అనే 4 అంటే ఈ 3 నాడులకు 4 మహాభూతాలకు అతీతంగా ఉన్న 5వ మహాభూతమైన మహాశూన్యంలో అంటే శూన్యం లోపలి శూన్యంలో ధ్యానాన్ని కేంద్రీకరింపజేయాలి. ఇదే అసలైన పని. ప్రాణకర్మ చేస్తుండగా ఈరోజు శ్వాసగతి పూర్తిగా ఆగిపోయింది. ఈ విధమైన కుంభకావస్థ కలగటం వల్ల చాలా ఆనందం కలిగింది. ఈ ప్రకారంగా సాధన చేస్తూ ఉండగా తమకు కలిగిన స్థితిని గురించి వారు క్రీస్తు శకము 1873 ఆగస్టు 23న ఇలా రాసుకున్నారు. అంటే ఏ కర్మను గురించి వారికిప్పుడు భయం లేదు. అందువల్ల అన్ని కర్మల నుంచి వారికి అభయం కలిగింది. ఎందుకంటే సాధారణ మనుషుడికి అకర్మ అయినదే కర్మాతీతావస్థలో వారికి ఏకకర్మగా ఉండిపోయింది. అంటే వారు క్రియకు పరావస్థలోనే ఎప్పుడూ ఉంటూ వచ్చారన్నమాట. కర్మాతీతావస్థలో మునిగి ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు అలాగే చెప్పాడు. కర్మణ్య కర్మయ పశ్యేత్ కర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స కర్మకృత్. గీత 4వ అధ్యాయంలో 18వ శ్లోకం. అంటే కర్మలో అకర్మలో కర్మను చూసేవాళ్లే మనుష్యుల్లో బుద్ధిమంతులు. అన్ని కర్మలను చేసిన వాళ్ళైనప్పటికీ వాళ్ళు బ్రహ్మతో సంలగ్నులవుతారు. అంటే ఏమిటంటే ఫలాకాంక్షతో ముడిపడి ఉన్న కర్మలన్నిటినీ వాళ్ళు అకర్మలుగా చూస్తారు. ఫలాకాంక్ష లేని నిష్కామమైన ప్రాణకర్మను సామాన్య ప్రజలు బాహ్య దృష్టితో అకర్మగా పరిగణించినప్పటికీ అకర్మ రూపమైన నిష్కామ ప్రాణకర్మను కర్మగా చూసేవాళ్ళు మనుషుల్లో బుద్ధిమంతులు. వాళ్ళు అన్ని కర్మలు చేసి కూడా నిష్కామ ప్రాణకర్మ తాలూకు అతీతావస్థ రూపమైన స్థిర బ్రహ్మలో ఎప్పుడూ లీనులై ఉంటారు. అప్పుడు వాళ్ళు ప్రాణకర్మ ద్వారా ముక్తులైన బుద్ధిశాలులై ఎప్పటికీ బ్రహ్మయుక్తులై అనాసక్త భావంతోనే అన్ని కర్మలు చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్లలో ఏ విధమైన ఆసక్తి ఉండదు. అంటే నాసికా మార్గంలో ప్రాణాలు రావటం పోవటం అనే కర్మకు స్థిరావస్థ ప్రాప్తమయ్యి కర్మాతీతావస్థలో ప్రాణాల్లో స్థిరత్వం కలిగినప్పుడే వాస్తవమైన కర్మయోగ స్థితి కలుగుతుంది. అందువల్ల యోగిరాజులు క్రీస్తు శకము 1873 జూన్ 19వ తేదీన ఇలా రాశారు. ప్రాణవాయువు శరీరాన్ని బలవంతంగా పైకి ఎత్తేసేటట్టుగా ఈ విధంగా పైకి లేచింది లేదా ఊర్ధ్వముఖమైంది. ఇప్పుడు అత్యంత ఆనందంతో అకర్మ జరిగింది. అంటే కర్మరహితం అయింది. అంతేకాక ఆ కర్మరహితావస్థలో ఉండటమే ఇప్పుడు నా పని. గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అకర్మ స్థితిలోనే ఎప్పుడూ మునిగి ఉండిపోవాలి. ఇదే క్రియకు పరావస్థ. ఇందులోనే ఎప్పటికీ ఉండిపోవాలి. ప్రాపంచక కర్మను పూర్తిగా విడిచిపెట్టడం సాధ్యం కాదు. అందుకే భగవంతుడు అర్జునుడికి ఇలా చెప్పాడు. నీతిం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేత కర్మణః. గీత 3వ అధ్యాయం 8వ శ్లోకం. నువ్వు చేయవలసిన కర్మ చేయి. ఎందుకంటే కర్మ బొత్తిగా చేయకుండా ఉండటం కంటే తక్కువ చేయడం మంచిది. కర్మలన్నీ పూర్తిగా విడిచిపెట్టి శరీరయాత్ర జరపడం సాధ్యం కాదు. ఏ పని చేయకపోవడం దోషమో అది తప్పకుండా చేయవలసిన పని. ఈ అజపారూప ప్రాణకర్మే అంటే ప్రాణాయామమే తప్పనిసరిగా చేయవలసిన కర్మ. ఎందుకంటే ప్రాణవాయువు ద్వారానే దేహానికి రక్ష కలుగుతుంది. కనుక ప్రాణవాయువే ప్రతి ప్రాణికి ఆయువు. అన్ని పనులు విడిచిపెట్టిన తర్వాత కూడా శ్వాస ప్రశ్వాసల పని సాగుతూనే ఉంటుంది. దాన్ని చేయకుండా ఉండే మార్గం ఏదీ లేదు. పైగా ఈ కర్మ జరగకపోతే దేహానికి మనుగడే ఉండదు. అది ప్రాణం నుంచి పుట్టింది. అది లేనిదే జీవుడు జీవించి ఉండలేడు. అదే ప్రాణానికి బాహ్యాభివ్యక్తి. మనుషుడు చేసే పనులన్నీ అంటే కర్మలన్నీ సకామమైనవని కోరికతో కూడుకున్నవి. అతని కోరికలు వాసనలు అన్నీ ఖచ్చితంగా వాటితో ముడిపడి ఉంటాయి.
శ్వాస ప్రశ్వాస కర్మ ఒక్కటే నిష్కామ కర్మ. ఎందుకంటే ఏ విధమైన ఇచ్చ గాని అనిచ్చ గాని దాంతో ముడిపడి ఉండదు. మనం కోరినా కోరకపోయినా శ్వాస ప్రశ్వాస కార్యం సాగుతూనే ఉంటుంది. చెంచల ప్రాణంలో పుట్టిన చెంచల మనస్సు ఉన్నంత వరకు సకామ కర్మే జరుగుతుంది. కానీ మనసుతో ఏ విధమైన సంయోగము స్పర్శ లేని కర్మ ఒక్కటే నిష్కామ కర్మ. మనిషి గాఢంగా నిద్రపోతున్నప్పుడు, అతని ఇచ్ఛానిచ్చలు రెండింటి జాడలు లేనప్పుడు కూడా శ్వాస ప్రశ్వాసల పని నడుస్తూనే ఉంటుంది. నిద్రపోతాను అన్నది తన కోరికకు అభివ్యక్తి అయినట్లే నిద్రపోను అన్నది కూడా కోరికకు అభివ్యక్తే. ఈ రెండు కోరికలు లేనప్పుడు కూడా సాగే పని నిష్కామ కర్మ. అందువల్ల ఈ శ్వాస ప్రశ్వాస ప్రక్రియే లేదా విశిష్ట కర్మే నిష్కామ కర్మ. ఇది తప్ప తక్కిన పనులన్నీ మనసు వల్ల పుట్టేవే కనుక సకామ కర్మల్ని అంటారు. మనస్సే ఒక ఇంద్రియం కాబట్టి ఇంద్రియం ద్వారా చేసిన కర్మ నిష్కామం కాలేదు. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ నిష్కామ కర్మను గురించి చర్చించాడు. ఎందుకంటే జీవుడి దేహంలో సంచరించే ప్రాణవాయువే జీవుడి వర్తమాన లేదా అస్తిత్వమాన అవస్థ. దానికే అజపారూప హంస అన్న పేరు పెట్టారు. దాని బహిర్ముఖ గతి శీలతతో వ్యతిరేక పద్ధతిలో హంసక్రియ జరిగినట్లయితే వికారం పుడుతుంది. దానివల్ల జీవుడు ఎప్పుడూ వికారాల్లో మునిగి ఉంటాడు. దాని బహిర్ముఖ గతి ఆయుక్షయంతో పాటు దేహక్షయానికి కూడా కారణమవుతుంది. కానీ అజపారూపమైన హంస తాలూకు అంతర్ముఖ గతి ద్వారా విధిపూర్వకమైన హంసక్రియ అంటే ప్రాణక్రియ చేయడం వల్ల బహిర్ముఖ గతి రూపమైన విరుద్ధ క్రియను నివారించడానికి వీలవుతుంది. అప్పుడు ఆత్మభావం అంటే స్వాభావికావస్థ ప్రాప్తించిన తర్వాత అన్ని రకాల వికారాలు తొలగిపోతాయి. ఇందుకే యోగిరాజులు క్రీస్తు శకము 1873 జూలై 21వ తేదీన తమ డైరీలో ఇలా రాసుకున్నారు. ఈ రోజు ఇంకా ఎక్కువ స్థిరమైన గృహం స్థానం ఎక్కడ ఉన్నది తెలిసింది. రెండు కళ్ళు వాడంతటవి మూసుకుపోతున్నాయి. బ్రహ్మ ఇంకా స్పష్టంగా అవుపించడం మొదలుపెట్టాడు. త్రికూటానికి అర్థం ఏమిటంటే 3 కొమ్ములు గల కొండ లేదా పవిత్ర తీర్థం. కానీ యోగిరాజులంటారు త్రికూటం అంటే జిహ్వామూలం. ఈ భాగం పైకి లేచి తాలుకుహరాని అంటే గుహను మూసేస్తుంది. నాలిక కొన తాలువుల మధ్య భాగంలోకి వెళ్తుంది. జిహ్వామూలం తాలువుల కింద అంటుకుని ఉంటుంది. ఈ విధంగా కేచరి అవస్థలో రేచక పూరక ప్రాణాయామం జరుగుతూ పోయే శ్వాస ప్రశ్వాసలు పూర్తిగా నిలిచిపోయాయి. కేవల కుంభకం ప్రాప్తించింది. అందుకే ఈ విధంగా కేవల కుంభకం ప్రాప్తించిన వాడి భాగ్యం ధన్యమవుతుందని చెబుతున్నారు వారు. ఈ కేవల కుంభకం ఎప్పుడు సిద్ధిస్తుందన్నది ప్రశ్న. దీని గురించి వ్యాఖ్యానిస్తూ దీనికి నిర్దిష్ట ప్రమాణం ఇలా చూపిస్తున్నారు. 10,60,000 ప్రాణాయామంలో కేవల కుంభక సిద్ధిస్తుంది. మరలా చదువుతున్నా, ఇది ఇంపార్టెంట్గా. ఈ కేవల కుంభకం ఎప్పుడు సిద్ధిస్తుందన్నది ప్రశ్న. దీని గురించి వ్యాఖ్యానిస్తూ దీనికి నిర్దిష్ట ప్రమాణం ఇలా చూపిస్తున్నారు. 10,61,000 ప్రాణాయామంతో కేవల కుంభకం సిద్ధిస్తుంది. 10,61,000 ప్రాణాయామంలో కేవల కుంభకం సిద్ధిస్తుంది. యోగి ప్రతిరోజు నిరంతర ప్రాణాయామం చేస్తూ పైన చెప్పిన సంఖ్య మేరకు ప్రాణాయామం చేయడంలో సమర్థుడైనప్పుడు అతనికి కేవల కుంభకం దానంతట అది సిద్ధిస్తుంది. అంటే ఆ కేవల కుంభక అవస్థే అతని స్వాభావిక అవస్థ అవుతుంది. అతను ఈ ప్రాణాయామం ఈ జన్మలో కానీ 2-3 జన్మల్లో కానీ చెయ్యాలి. ఈ కర్మ ఎవరు చేస్తారు? ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు. నిరాశీలిత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్మాప్నోతి కిల్బిషం. గీత 4వ అధ్యాయం 21వ శ్లోకం. అంటే ఈ శరీరం ద్వారా ఈ కేవల నామక కర్మ చేసేవారు నిష్కామ జితాత్ములు అంటే యతచిత్తాత్ములు, త్యక్త సర్వ పరిగ్రహులు కావటం వల్ల పాపానికి లోబడరు. ఈ స్థితిలో స్పష్టమవుతున్నదేమిటంటే కృష్ణ భగవానుడు కేవల కర్మనే వాస్తవ కర్మయోగమని అన్నాడు. దీన్నే మరోచోట సహజకర్మ అన్నాడు. కాబట్టి కేవల కర్మే సహజకర్మ, అదే కర్మయోగం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా ఈ కర్మయోగాన్ని అవలంబించమని సర్వ మానవ జాతికి ఉపదేశించాడు. కానీ ఈ కర్మ ఎలా చేయాలన్నది ప్రశ్న. దీని స్వరూపమేమిటి? దీని గురించి భగవంతుడు టూకీగా స్పష్టం చేశాడు.
టూకీగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఇది గురుముఖంగా నేర్చుకోవలసిన విద్య. పుస్తకం చదివి దీన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. అపానే జౌహతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణాః అపరే నీతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జౌహతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కల్మషాః. గీత 4వ అధ్యాయంలో 29-30 శ్లోకం. అంటే కొందరు ప్రాణవాయువును అపానవాయువును ప్రాణవాయువులోనూ హోమం చేస్తారు. ఈ విధంగా అభ్యాసం చేస్తుండగా కేవలమనే కుంభకం ద్వారా ప్రాణగతి ఆగిపోతుంది. ఇదే సిద్ధవిద్య. అంటే ప్రాణాయామ పరాయణులై ఉంటారు. మరికొందరు ఈ విధంగా ప్రాణాయామ పరాయణులై ఇంద్రియ వృత్తులను నిగ్రహించుకుని ప్రాణాన్ని ప్రాణంలో హోమం చేస్తారు. అంటే ఓంకార క్రియ చేస్తారు. దీన్నే నిజమైన హోమం, యజ్ఞం అంటారు. అలా చేస్తూ వారు స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారిణో. గీత 5వ అధ్యాయంలో 27వ శ్లోకం. అంటే రూపం, రసం వంటి బాహ్య విషయ సమూహాన్ని బయటే ఉంచి చూపును కన్నుబొమ్మలు రెంటిని మధ్య నిలిపి శాంభవి ముద్రలో నాసాభ్యంతరచారులవుతారు. అంటే ముక్కులో లోపలే శ్వాస ప్రశ్వాసలు జరుగుతూ ఉంటాయి. ప్రాణకర్మ నాసికా మార్గంలో అజపా రూపంలో అవిరామముగా నడుస్తూనే ఉంటుంది. ప్రాణకర్మ ద్వారా అంటే ప్రాణాయామం ద్వారా దేహంలో ఉన్న వాయువునంతను స్థిరం చేసి దానికి ఊర్ధ్వగతి కానీ నిమ్నగతి కానీ స్వతహా లేకుండా చేసి ముక్కులో మాత్రమే సంచరించేటట్టు చేస్తారు. క్రీస్తు శకము 1871వ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ నవమి నాడు యోగిరాజులు తమ సాధన ఫలితాలను గురించి ఇలా చర్చించారు. అంటే వారి కళ్ళు రెండూ ఇప్పుడు పైన స్థిరమయ్యాయి, కదలకుండా నిలిచిపోయాయి. ఇది సాంభవి అవస్థ. ఈ స్థితిలోనే అంటే ముద్రలోనే బ్రహ్మను దర్శిస్తున్నారు. ఈ సమయంలో శ్వాసగతి మన సుషుమ్నకు లోపల సంచరిస్తూ ఉంది. అందువల్లే మనసు నిరోధ స్థితిలో స్థిరం అయిపోయింది. పొద్దుటిపూట నమస్కారం చేసే సమయంలో తెరిచి ఉంచిన కళ్ళతో 2 చేతులు దూరంలో బిందువును దర్శించారు. కానీ ఇప్పుడు వారి మనసులోనే వారు నెలకొని ఉన్నందువల్ల నమస్కారం చేయాలన్న కోరిక కలగలేదు. నమస్కారం దానంతటదే తమకే జరిగింది. కంఠకోపంలో ఉండే తాలువు కొన్న కన్నంలో అంగిట్లో నాలిక ఉండిపోయింది. ఈ స్థితిలో ఏ విధమైన కోరిక కానీ ఆలోచన కానీ కలకపోవడం వల్ల ద్వైతం అనేది 2 అనేది లేదు. ద్వైతం లేనప్పుడు ఎవరికి చేస్తారు నమస్కారం? సర్వం బ్రహ్మమయం జగత్తు కావటం వల్ల తమకు తామయ్యి తమకే నమస్కారం చేసుకుంటున్నారు. నమస్కారం చేయడం వల్లే ద్వైత స్థితి ఏర్పడుతుంది. అలా జరగటం వల్ల ప్రాణకర్మనే అంటే ఆత్మకర్మనే వాస్తవ కర్మయోగం అంటే ఎడాపింగళ కార్యం జీవుడి దేహంలో నిరంతరం సాగేటట్టు చేస్తుంది. దాని బహిర్ముఖ గతిని అంతర్ముఖం చేసి రెంటిని మేళవించడానికే కర్మయోగమని పేరు పెట్టారు. ఈ విధంగా సర్వచింతా పరిత్యాగో నిశ్చింతో యోగవచ్యతే అన్నది జ్ఞాన సంకలనీతంత్రం భావన. అంటే అన్ని రకాల ఆలోచనలను విడిచిపెట్టేయడమే యోగం అంటున్నారు. మరో చోట యోగ చిత్త వృత్తి నిరోధ పతంజలి యోగ సూత్రాలు సమాధిపాదం 2 అంటాడు ఋషి. అంటే చిత్తవృత్తులు నిరోధించడమే యోగమని. ప్రాణకర్మ చేస్తుండగా వాయువు స్థిరమైన మీదట చెంచల ప్రాణం స్థిరమవుతుంది. ప్రాణం స్థిరమైనప్పుడు వర్తమాన చెంచల మనసు కూడా స్థిరమయ్యి మనసులో అవస్థాసితమవుతుంది. ఆ స్థితిలో వర్తమాన చెంచల మనసు లేకపోవడం వల్ల ఏ విధమైన ఆలోచన ఉండదు. ఈ ప్రకారమైన చింతాశూన్య అవస్థనే కర్మయోగం అంటారు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి యోగిని కమ్మని ఉపదేశిస్తూ చెప్పాడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాచ్ఛాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. గీత 6వ అధ్యాయం 45వ శ్లోకం. అంటే యోగి తపస్సుల కంటే శ్రేష్ఠుడు, జ్ఞానుల కంటే కూడా గొప్పవాడు, కర్మిష్ఠుల కంటే కూడా గొప్పవాడు. అందువల్ల అర్జున నువ్వు యోగివి కా. ఎందుకంటే యోగి ఒక్కడే ఎడాపెంగళలను మేళవించి
స్థిర సామ్యావస్థను అంటే కర్మాతీత అవస్థను పొందటానికి సమర్థుడవుతాడు. స్థిత ప్రజ్ఞత్వం పొందగల సామర్థ్యం యోగికే ఉంటుంది. ఈ ఆత్మకర్మ ద్వారా ఆత్మతో పరమాత్మను కలపటానికి అంటే ఆ స్థితి కలిగించే అభ్యాస క్రియనే అభ్యాస యోగం అంటారు. మరో భక్తుడు అడిగాడు, జీవుల మీద దయ చూపిస్తే ఈశ్వర సేవ అవుతుందని శాస్త్రం చెబుతుంది. జీవుల మీద దయ చూపించడం ఎలా సంభవమో దయతలిచి చెప్పండి. దానికి యోగిరాజు ఇలా అన్నారు, జీవుల మీద దయ చూపించడం ఈశ్వర సేవతో సమానమన్నది సంపూర్ణ సత్యం. కానీ మీరు జీవుల మీద దయ చూపించడం అన్నదానికి అనుకునే అర్థం నిజమైన దయ కాదు. వాటి మీద దయ చూపించడం వల్ల ఆత్మజ్ఞానం కలగదు. సాధారణంగా మీరు దీన దుఃఖితుడు, అనాథుడు, అతురుడు అయిన వాడికి డబ్బు ఇచ్చి అన్నము గుడ్డ పెట్టి మందు మాకు వంటివి ఇచ్చి వాటి ద్వారా జీవి మీద దయ కనపరుస్తూ ఉంటారు. కానీ ఈ రకంగా అంటే ఈ రూపంలో జీవి మీద చూపించేది వాస్తవమైన దయ కానీ సేవ కానీ కాదు. ఎందుకంటే దాంట్లో స్థాయిత్వం లేదు. దయ చూపించేవాడికి కూడా ఆత్మలాభం కలగదు. దీనివల్ల జీవుడు దేహం మీద కేవలం సమయానుసారమైన దయ చూపించడం జరుగుతుందంతే. జీవుడు దేహం జీవుడు కాదు కదా. ఇప్పుడు ఏ ప్రయోజనం కోసం దయాభావనతో పనిచేస్తున్నామో ఇక ముందు కూడా దాని ప్రయోజనం పునరావృత్తమవుతూనే ఉంటుంది. ఆకలితో అలమటిస్తున్న వాడికి ఒకసారి అన్నం పెట్టినప్పటికీ మళ్ళీ ఆకలి వేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఆకలి వేయటం దేహధర్మం. అలాంటి సేవ దేహసేవ అవుతుంది, కానీ ఈశ్వర సేవ కాదు. ఈశ్వరుడు ఈ దేహంలో ఉంటాడన్నది నిజమే, కానీ దేహానికి సేవ చేయడం దేహంలో ఉన్న ఈశ్వరుడికి సేవ చేయడం అవదు. పాడైపోయిన గుడిని బాగు చేయడమో మళ్ళీ కట్టించడమో గుడిలో ఉండే దేవుళ్లకు పూజ చేసినట్టు కానట్టే ఈ విధంగా దయ చూపించడం వల్ల భవరోగాలను అంటే ప్రాపంచికమైన ఆపదలను తొలగించడం జరగదు. సామాజిక ఆచార వ్యవహార రీతులను బట్టి ఈ విధంగా తప్పకుండా దయ చూపించవలసిందే. కానీ శాస్త్రం జీవుడి మీద దయ చూపించడం అన్నది ఈ రకంగా కాదు. శాస్త్రంలో చెప్పిన మర్మాన్ని అంటే రహస్యాన్ని తెలుసుకోవడానికి యథార్థమైన భూతదయ అని దేన్ని అంటారో తెలుసుకోవడానికి మొదట జీవుడనే పరిభాషను అర్థం చేసుకోవాలి. ప్రాణం మూలతః స్థిరమైనది, కానీ ఆ అస్థిర ప్రాణం చంచలమైనప్పుడు దానికి జీవుడనే పేరు వస్తుంది. అంటే దేహంలో ఉండే ప్రాణం తాలూకు చంచలావస్థనే జీవనం అంటారు. ఆ జీవనం ఉన్నంత వరకు, ప్రాణానికి చంచలావస్థ ఉన్నంత వరకు జీవుణ్ణి జీవితుడు, జీవించి ఉన్నవాడు అంటారు. ఈ ప్రకారంగా జీవదయ అనే అర్థంలో ప్రాణం తాలూకు ఆ చంచలావస్థ మీద దయ చూపించి దాన్ని స్థిర ప్రాణంలో తిరిగి ప్రతిష్ఠితం లేదా రూపాంతరితం చేయడమే వాస్తవమైన ఈశ్వర సేవ. ఎందుకంటే స్థిర ప్రాణమే ఈశ్వరుడు. ఆ స్థిర ప్రాణానికి సేవ చేయాలంటే చంచల ప్రాణాన్నే దానికి సాధనం చేసుకోవాలి. ముళ్ళుతో ముళ్ళు తీసేసినట్టమాట. ప్రాణసేవ ప్రాణం ద్వారానే అసంభవం. బాహ్య వస్తువు ద్వారా ప్రాణసేవ చేయడం అసంభవం. శరీరం, మనస్సు, మాట, చేత ఏకత్రం చేసిన మీదట అంటే స్థిరం చేసిన మీదట సంభవించే అవస్థనే అహింస అంటారు. వచన్ వా అంటే వక్త్రం కంఠం, చ అంటే చక్షువు కన్ను, నా అంటే నాసిక ముక్కు అని గ్రహించాలి. ముక్కు ద్వారా వస్తున్న ఊపిరిని కంఠం ద్వారా లక్ష్యం చేసి చెప్పాలి. కర్మకు అర్థం ప్రాణకర్మ. ఈ విధంగా అహింస ప్రాణకర్మ సాపేక్షమైనది. మళ్ళీ చదువుతాయి అర్థమయ్యేటట్టు. వచన్ అంటే వా అంటే వక్త్రం కంఠం, చ అంటే చక్షువు కన్ను, నా అంటే నాసిక ముక్కు అని గ్రహించాలి. ముక్కు ద్వారా వస్తున్న ఊపిరిని కంఠం ద్వారా లక్ష్యం చేసి చెప్పాలి. కర్మకు అర్థం ప్రాణకర్మ. ఈ విధంగా అహింస ప్రాణకర్మ సాపేక్షమైనది. ఆ సమయంలో శరీరంతోనూ మనస్సుతోనూ మాటతోనూ చేసే అన్ని పనుల్లోనూ హింస లేకపోవటమే అహింస. యోగిరాజులు అన్ని పదార్థాల్లోనూ అంటే సర్వభూతాల్లోనూ ఈశ్వరుణ్ణి దర్శించేవారు. దీనికి సంబంధించి వారు తమ డైరీలో ఇలా రాసుకున్నారు. ఛాయా పురుషుణ్ణి అంటే ఉత్తమ పురుషుణ్ణి, అదే పురుషోత్తమ నారాయణ్ణి పురాణ పురుషుడంటారు. అతడు అన్ని ఘట్టాల్లోనూ అంటే అన్ని దేహాల్లోనూ ఉన్నట్టు తెలుస్తున్నవాడు. యోగులు అతన్ని రెప్పవార్పని చూపుతో చూస్తుంటారు.
క్రీస్తు శకము 1873 ఆగస్టు 12వ తేదీన ఇలా రాశారు. మహాశూన్యంలో ఒక ఆదిపురుషుడు నిలిచి ఉండటం చూశాను. ఆ తర్వాత ఇలా రాశారు. కూటస్థంలో కనిపించే చంద్రుడిలో ఆ పురుషోత్తముడి రూపాన్ని రాత్రంతా చూశాను. అప్పుడప్పుడు ఆయన చేతులు కాళ్ళు కూడా చూశాను. ఒక వ్యక్తి రొమ్ములో ఆ ధృవతారను చూశాను. తెలుపుకు నలుపుకు అవతల లేదా పైకి చూస్తే ఇంద్రజాలంలా లేదా గారడిలా కనిపించే ఆ మనిషి ఎవరు? అతని తెలుసుకోవడం ఎలా? యోగిరాజులా అన్నారు. అంటే స్థిరబుద్ధి ద్వారా అది అనుభవమవుతుంది. అది జ్యోతిస్వరూపం. అంటే అంతులేని నిశ ఉంది. అత్యంత ఆనందం, పరమానందం అనుభూతమవుతుంది. ఓంకారం ద్వారా తెలుసుకోదలుచుకున్న వాళ్ళకి అది అనుభవమవుతుంది. వారి గురుభక్తి అసాధారణమైనది. వారు ఎప్పుడైనా గురుదేవుల సన్నిధికి వెళ్లి దర్శనం చేసుకున్నట్లుగా నిదర్శనం ఏదీ లేదు. అంటే దీక్ష తీసుకున్న తర్వాత వారు గురుదేవుల స్థూల శరీరాన్ని దర్శించినట్టు నిదర్శనమేదీ దొరకదు. వారు రాసిన 14 సంవత్సరాల డైరీలో తమ ప్రియ గురుదేవులైన బాబాజీ మహారాజుల సాక్షాత్కారాన్ని గురించి రాసింది ఏదీ లేదు. తరచుగా వారు తమ డైరీలో రోజువారీ సంఘటనలు రాస్తూ వచ్చారు. వారు బయట మరో చోట కానీ ఇంట్లో కానీ స్థూల శరీరంతో ఉన్న బాబాజీని కలుసుకుని ఉన్నట్లయితే ఆ సంగతి గురించి తమ డైరీలో తప్పకుండా రాసి ఉండేవారు. కానీ సాధన ద్వారా వారు తమ ప్రియ గురువులైన బాబాజీని కలుసుకుంటుండే సంఘటనలు అనేకం రాసిపెట్టారు. అందుచేత బాబాజీ వారికి సశరీరంగా దర్శనమిచ్చి ఉన్నట్లయితే వారు అలాంటి సంఘటనను తప్పకుండా రాసిపెట్టేవారు. కానీ ఎక్కడా దీనికి ఏ రకమైన రుజువు లేదు. క్రీస్తు శకము 1873 మే 17వ తేదీ నాటికి 3వ నవంబర్ డైరీలో వారు ఒక మనిషి ముక్కాకృతి గీసి దాని కింద ఇలా రాశారు. ఇది బాబాజీ రూపం. వీరే యములు, వీరే ధర్మం. దానికి కొన్ని నెలలకు పూర్వం ఈ 3వ నెంబరు డైరీలోని 1872 డిసెంబరు 13వ తేదీన వారు దానాపూర్లో ఉంటుండే రోజుల్లో ఇలా రాశారు. సాధన చేస్తుండగా ప్రాణవాయువు నడినెత్తికి లేచినప్పుడు బాబాజీని కలుసుకున్నాను. బాబాజీని కలుసుకుంటే ఏదీ చేయలేను అనిపించే అనుభవం కలిగింది. అంటే ఏ పని అసాధ్యంగా లేదు. తమ గురుదేవులైన బాబాజీ మహారాజులతో తమ పరిచయాన్ని వివరిస్తూ యోగిరాజులు క్రీస్తు శకము 1873 ఫిబ్రవరి 16వ తేదీ నాటి తమ 3వ డైరీలో ఇలా రాశారు. కృష్ణుడే బుడా బాబా అంటే బాబాజీ మహారాజ్. దీన్ని బట్టి వారి గురువులు సాధారణ సాధకులు కారని, వారే సాక్షాత్తు కృష్ణులని తెలుస్తుంది. 9వ నెంబర్ డైరీలో క్రీస్తు శకము 1871 పుష్య శుద్ధ అష్టమి తారీఖు లేదు నాడు కాశీలో ఉంటూ ఇలా రాశారు. బాబాజీ కాలదండంతో పాటు పైన సూర్య చంద్ర బింబంలో అంటే ఆత్మశూరుడిలో కనిపించారు. క్రీస్తు శకము 1872 చైత్ర బహుళ పంచమి తారీఖు లేదు నాటి ఆ 9వ నంబరు డైరీలోనే కాశీలో ఉండగా సాధన ద్వారా తమకు కలిగిన గురుదేవుల సాక్షాత్కారాన్ని గురించి వారు అపూర్వంగా వర్ణించారు. అంటే గురుదేవుల అధర భావం వల్ల సుషుమ్న నేలుకుంది. మధ్య మధ్యలో అంటే ఒక అంతరాళం మీద వస్తుంది. అప్పుడప్పుడు జ్యోతి అనుభవం అవుతుంది. తెరిచిన కళ్ళతో సుషుమ్నను చూశాను. జాగ్రత్త స్వప్న సుషుప్తులతో మాట్లాడాను. యోగిరాజుల భావమరిది కొడుకైన ప్రొఫెసర్ తారక్నాథ్ సన్యాల్ వారి దగ్గరే దీక్ష తీసుకుని సాధనలో ఉన్నత స్థితికి వచ్చాడు. ఆయన ఒకనాడు యోగిరాజులతో ఇలా అన్నాడు. మీరు ఒకసారి గురుదేవ మహాయోగులైన బాబాజీ మహారాజును తీసుకురండి. వారిని చూడాలని కోరుతున్నాం మేము. దానికి సమాధానంగా యోగిరాజులు బాబాజీని అడిగి చెప్తానన్నారు. కొన్ని రోజుల తర్వాత వారు బాబాజీకి రావాలన్న కోరిక లేదని తారక్నాథ్ బాబుకు చెప్పారు. వీటన్నిటి బట్టి తెలుస్తున్నది ఏమిటంటే బాబాజీ మహారాజులు శశీరులయ్యి యోగిరాజుల దగ్గరకు ఎన్నడూ రాలేదని, యోగిరాజుల దీక్షలు ఇచ్చినప్పుడు సమకూడిన డబ్బు తీసుకురావడానికి తమ బృందంలోని సాధు సన్యాసులొకరిని అప్పుడప్పుడు పంపిస్తుండేవారు. ఈ కారణంగా బాబాజీ స్థూల శరీరాన్ని ధరించి యోగిరాజుల దగ్గరికి వస్తుండేవారని లోకులకు ఒక భ్రమ ఉంది. కానీ బాబాజీ కృష్ణుడు వంటి విశిష్ట అవతార పురుషులన్న సంగతి యోగిరాజులు రాసిన డైరీ వల్ల రుజువవుతుంది. అలాంటి మహాయోగులకు సందేహం కలగవలసిన అవసరం పడదు. శ్యామాచరణకు దీక్ష ఇచ్చే సమయంలో వారు ప్రత్యేకంగా అవసరమైనప్పుడు తాము స్వయంగా వచ్చి వారికి ఆధ్యాత్మిక భూమి మీద దర్శనమిస్తామని చెప్పారు.
అందువల్ల వారు శ్యామాచరులకు సాధన ద్వారా చాలా మాటలు దర్శనమిచ్చి కృతార్థులను చేశారు. ఇదే నిజమా, సరైనది అనిపిస్తుంది. పైగా శ్యామాచరులు కూడా 14 సంవత్సరాల పాటు తాము రాసిన డైరీల్లో ఈ విషయం పదే పదే ఉల్లేఖిస్తూ ఈ అభిప్రాయానికి బలం చేకూర్చారు. యోగిరాజులు రాసిన డైరీల్లో వారు స్వయంగా రచించినవి గీతాలు, కవితలు, దోహాల రూపంలో 46 రచనలున్నాయి. వాటికి పైన కానీ కింద కానీ వారు ఒక్కొక్కప్పుడు శ్యామాచరణ్ అని, శ్యామ అని, శ్యా అని రాసి రచయిత పేరును సూచిస్తూ వచ్చారు. వాటిలోంచి కొన్ని రచనలు ఉన్నట్లు ఎత్తి రాయటమైంది. నిజమైన గురుభక్తికి పరిభాష ఏమిటి, గురునామం అంటే ఏమిటి అన్న విషయాలను గురించి వారు అందమైన గీతం ద్వారా సంపూర్ణ సాధన తత్వాన్ని, దాని మర్మాన్ని వెల్లడించారు. అదంతా హిందీలో ఉంది, మామూలుగా చదివేస్తున్నా. సంసార రూపమైన ఈ అరణ్యంలో అంటే మహావనంలో ఉంటున్న మహాయోగులు కూడా తన మనస్సును అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది. యోగరాజులు తన మనసును శాసించి అపూర్వమైన ఒక గీతాన్ని రచించారు. అది కూడా హిందీలోనుంది. యోగులలో రసజ్ఞత ఉండదని సాధారణ ప్రజలు అనుకుంటూ ఉంటారు. ప్రేమతో వారికి ప్రమేయం ఏముంటుంది అనుకుంటారు. కానీ యోగిరాజులు అలాంటి యోగులు కారు. వారు ప్రేమ ప్రేమికులు, మహాప్రేమికులు. ఈశ్వర ప్రేమ ఏ ప్రకారంగా ఏ రూపంలో లభిస్తుందన్న విషయం మీద మనోహరమైన గీతం ఒకటి రాశారు వారు. గీతాలు చాలా ఇచ్చారు, అన్నీ నేను చదవట్లా, హిందీలో ఉన్నాయి. కాశీ, దానికి మళ్ళీ ఒక అర్థం. కాశీ ఏది, కాశీ ఎక్కడుంది, విశ్వనాథుడని ఎవరిని అంటారు, వీరికి సంబంధించి వారు రాసిన గీతాలు 2 ఉన్నాయి. వారి ఆధ్యాత్మిక అర్థాన్ని ఎంత అందంగా పొందుపరుస్తారో వీటి వల్ల తెలుస్తుంది. యోగిరాజులు అనేక మార్లు కబీరు రచించిన అనేక దోహాలను, పద్యాలను ఉదాహరిస్తూ భక్తులకు తత్వబోధ చేస్తుండేవారు. కబీరు సాధనలోనూ యోగిరాజుల సాధనలోనూ తరచుగా పోలిక కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణం వల్లే ఆ కాలంలో కబీరే ఉత్తమ బ్రాహ్మణ కులంలో జన్మించి శ్యామాచరుల రూపంలో అవతరించాడని జనశ్రుతి. ఈ విషయంలో యథేష్టంగా వాస్తవమైన రుజువేది దొరక్కపోయినప్పటికీ వారు డైరీలో స్వయంగా ఒక చోట ఇలా రాసుకున్నారు. కబీరైన వాడే ఆత్మశూరుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే నేను. ఇంకా రాశారు. అంటే ఆత్మశూరు రూపుడైన కబీరే అవినాశుడైన బ్రహ్మ, ఆయనే నేను. మరో చోట ఇలా రాశారు. కాయం, కాయ అంటే కాయం, దేహం. ఈ దేహం ప్రధాన శక్తే శ్వాస, ఆ శ్వాస రూప శక్తే కబీరు. ఇంకో చోట రాసింది. అందువల్ల వారు రాసిన ఈ మాటలన్నిటి వల్ల కబీరే శ్యామాచరుడన్న జనశ్రుతి నిజమేనని రుజువవుతుంది. అయినప్పటికీ అనంతర కాలంలో చాలామంది కబీరు శబ్దాన్ని జీవాత్మ అన్న శబ్దంలో ప్రయోగించారు. యోగిరాజులకు తమ పూర్వజన్మలన్నిటి సంఘటనల గురించి తెలుసు. దీన్ని రూఢీ చేయడానికి వారి డైరీలో మరో రుజువు కూడా దొరుకుతుంది. ఒక చోట వారు ఇలా రాశారు. నా భార్య పూర్వజన్మలో నా సోదరి, ఆమెలో ఉన్న నిన్ను ఆత్మను ప్రేమించు. యోగిరాజులు ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా తమ గదిలో ధ్యాన నముగ్గులయ్యి కూర్చుని ఉన్నారు. వారు సాధారణంగా పొద్దుటివేళ ఎవరినీ కలవరు. కానీ ఆ రోజున ఒక భక్తుడు చాలా అవసరమైన పని మీద వారిని కలుసుకోవడానికి వచ్చాడు. ధ్యాన మగ్నావస్థలో ఉన్న యోగిరాజులను గుమ్మం దగ్గరి నుంచే చూసి నమస్కారం చేసి దగ్గరలో ఉన్న దశాశ్వమేధం బజారులో ఏదో కొనుక్కుందామని వెళ్ళిపోయాడు. బజారు పని చేసుకుంటూ ఆ భక్తుడు ఒకవైపు చూసేసరికి కొద్ది దూరంలో తన గురుదేవులు యోగిరాజులు కూడా బజారు పని చేసుకుంటూ కనిపించారు. బహుశా ఇది తన భ్రమేమో అనుకున్నాడు ఆ భక్తుడు. పట్టి చూశాడు. కాదు, భ్రమ ఎంత మాత్రం కాదు. వారు తన ఆరాధ్య గురుదేవులైన శ్యామాచరణ మహాత్ములు. కానీ మనసు సహజంగానే ఈ వాస్తవాన్ని అంగీకరించడం లేదు. అందువల్ల అతడు తన సందేహాన్ని తీర్చుకోవడానికి గురుదేవుల ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే గురుదేవులు అంతకు ముందులాగే ధ్యానముగ్గులై కూర్చుని ఉన్నారు. భక్తుడు తన తప్పు తెలుసుకుని వారికి దండవత్ ప్రణామం చేసి ఇలా అన్నాడు. ప్రభు, మీ లీల తెలుసుకోవడం కష్టం. మీ లీల మీకే తెలియాలి. నాలాంటి దరిద్ర క్షుద్ర వ్యక్తి దాన్ని తెలుసుకోవడమే అపచారం అన్నాడు. యోగిరాజులు ఏకకాలంలో వేరువేరు చోట్ల తిరుగుతూ ఉండేవారు. దానికి అనేక రుజువులున్నాయి. సిద్ధులు, ముక్తులు, సదా బ్రహ్మయుక్తులు అయిన మహాయోగుల విషయంలో ఇది అసంభవమైన పని ఏమీ కాదు. ఈ సందర్భంలో యోగ దర్శన వ్యాస భాష్యంలో
యోగజ కార్య వ్యూహానికి ప్రమాణాన్ని ఉపాయాన్ని గురించిన చర్చ ఉంది. ఒక భక్తుడు కాశీకి కొన్ని మైళ్ళ దూరంలో ఉంటుండేవాడు. ఒకనాడు ఆయన ఎద్దుబండి మీద సకుటుంబంగా గురువుల దర్శనం కోసం కాశీకి బయలుదేరాడు. దారి మధ్యలో బండి చక్రం విరిగిపోయింది. బండి ముందుకు వెళ్ళలేకపోయింది. బండివాడు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ చక్రం మరమ్మతు కాలేదు. భక్తుడు, ఆయన కుటుంబం వారు చాలా విచారించారు. ఎందుకంటే కాశీ ఇంకా 3-4 మైళ్ళ దూరం ఉంది. చీకటి పడేలోగా చేరకపోతే దొంగల భయం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన ఈ ఆపద నుంచి బయటపడటం కోసం దయా స్వరూపులైన తమ గురుదేవులను కలత చెందిన మనసుతో ప్రార్థించడం మొదలుపెట్టాడు. వెంటనే అకస్మాత్తుగా ఎట్లు 2 బండి లాగటం మొదలుపెట్టాయి. బండి సరిగా నడుస్తుండటం గమనించారు అందరూ. అనుకోని ఈ సంఘటనకు అందరికీ ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ విషయం అంతగా పట్టించుకోకుండా అందరూ సాయంకాలానికి యోగిరాజుల ఇంటి దగ్గరకు వచ్చి చేరారు. తర్వాత గురుదేవుల ఇంట్లోకి ప్రవేశించారు. వారికి నమస్కారం చేసి ఒకవైపు కూర్చుని దారిలో కలిగిన ఆటంకాల్ని గురించి గురువుగారి దగ్గర పదే పదే ప్రస్తావించడం మొదలుపెట్టారు. ప్రతి మాటూ గురుదేవులు అంటూ వచ్చారు. గురుదేవుల మనస్సు బహుశా ఇక్కడ లేకపోవడం వల్ల తన మాట సరిగా వినటం లేదేమోనని అనుకుని దారిలో ఏర్పడ్డ భయానక స్థితిని మరించి మళ్లీ చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు యోగిరాజులు చూడటం లేదు, ఒళ్లంతా చెమటలు కారుతూ ఉన్నానుగా, కాస్త గాలి తగలనివ్వండి. మీ బండిని నెట్టుకుంటూ ఎవరు తీసుకువచ్చారు? ఆపదలో చిక్కుకున్న భక్తుడి మీద గురుదేవులు చూపించిన అంతులేని కరుణను గురించి తలుచుకున్నప్పుడు ఆ భక్తుడి కళ్ళ వెంట అశ్రువులు రాలాయి. అక్కడ కూర్చున్న ఇతర భక్తులు విస్మయం చెందారు. కష్టాల్లో ఉన్న భక్తులకు కష్టాలు తొలగించడానికి వారు అనేక రకాలుగా పనిచేస్తుండేవారు. బ్రహ్మజ్ఞానులు, పతిత పావనులు అయిన మహాయోగులకు అసాధ్యమన్నది ఏదీ లేదు. ఇది సత్యం. కానీ వారు ప్రతిసారి తమ అలౌకిక విభూతిని చూపించడానికి ఇష్టపడేవారు కారు. కానీ అవసరాన్ని బట్టి, అంటే దీనుడు, దుఃఖితులు, ఆర్త శరణాగత శిష్యులు విగ్రహంగా ప్రార్థన చేసినప్పుడు ఈశ్వర ప్రేరితులైన మహాపురుషులు దుఃఖంలో కాతురులయ్యి వాళ్ళ దుఃఖాల్ని, కష్టాల్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంటారు. యోగిరాజులు అలా చేయటం అనేక మాటలు గోచరించింది. మరో రోజు ముచ్చట. ప్రకృతిని జయించిన యోగిరాజులు గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఇంటి విషయాల పట్ల, దేహబోధ పట్ల ఎప్పుడూ నిర్లిప్తంగా ఉంటుండేవారు. ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా వారు గంగా స్నానం చేసిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో దారిలో ఒక వ్యక్తి, మీ కాలు తెగింది, నెత్తురు ఓడిపోతుంది అని చెప్పాడు. యోగిరాజులు ఒక గుడ్డముక్కతో గాయాన్ని కట్టుకట్టారు. మామూలుగా ఇంటికి వచ్చి తన గదిలో కూర్చుని సమాధి స్థితులయ్యారు. కొన్ని గంటలు గడిచాయి. ఇంట్లో వాళ్ళు వారి పక్క నుంచి వస్తూ పోతూ ఉండేటప్పుడు నెత్తుడి దారి ఒకటి సన్నగా బయటకు సాగుతుండటం గమనించారు. యోగిరాజులు కూర్చున్న గదిలోంచే ఆ నెత్తుడి దారి వస్తున్నట్టు కూడా గమనించారు. ఏం జరిగిందో తెలుసుకుందామన్న ఉత్సుకతతో ఇంట్లోకి వచ్చారు. చాలాసార్లు గట్టిగా పిలిచిన మీదట యోగిరాజుల సమాధి చెదిరిపోయింది. ఒంటి మీద ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని అడిగారు వారిని. యోగిరాజులకు ఏమీ జ్ఞాపకం లేదు. అందుచేత ఎక్కడా దెబ్బ తగలలేదు, ఏదీ కోసుకుపోవడమూ లేదు అన్నారు. అయితే నెత్తురు ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు వాళ్ళు. అకస్మాత్తుగా గుర్తు వచ్చింది మహాయోగికి. గంగా స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు కాలు తెగింది. కానీ దానికైతే గుట్టతో కట్టుకట్టాను అన్నారు. తర్వాత గాయమైన చోటు కనిపించింది. ఒక కాలువేలు తెగిపోయింది. కానీ వారు కట్టికట్టింది వేరే వేలికి. గాయం నుంచి నెత్తురు ఓడిపోతూ ఉంది. వారి దేహాతీత అవస్థ అటువంటిది. ఈ విషయంలో వారు భక్తులకు ఇలా చెబుతుండేవారు. ప్రాణకర్మ అంటే ప్రాణాయామం చేస్తున్నప్పుడు ప్రాణవాయువు నడినెత్తికి లేచి ఎప్పుడూ అక్కడే ఉంటున్నప్పుడు యోగులకు దేహబోధ, ఒంటి మీద స్పృహ ఉండదు. అప్పుడే యోగులు కూటస్థంలో బ్రాహ్మీ స్థితి పొంది యోగారూఢ అవస్థను అందుకుంటారు. ఎప్పటికీ బ్రహ్మమయ లేదా బ్రహ్మయుక్త స్థితిలో ఉంటారు. ఇల్లు, సంసారము వంటి విషయాల్లో నిర్లిప్తులై ఉంటారు. ప్రయత్నం చేస్తే మీరు కూడా ఈ స్థితి పొందగలరు. ఇంతేకాకుండా వారు ఇంకా ఇలా చెప్పేవారు. క్రియకు అవతలి స్థితిలో, అంటే కర్మాతీత అవస్థలో ఉంటూ పనులన్నీ చేయండి. రాజస్థానీ గ్రామీణ స్త్రీలు నెత్తిమీద నిండు కుండ పెట్టుకుని నవ్వుతూ తుల్లుతూ ఒకరినొకరు పరాచకాలాడుకుంటూ నడుస్తూ ఉన్నప్పటికీ మనసు మాత్రం కొండ మీద నిలిపి అది ఎక్కడా కింద పడిపోకుండా ఉండటానికి దానికి చెయ్యి మోపు పెట్టి ఉంచినట్టుగానే మీరు కూటస్థంలో మనసును నిలిపి అన్ని పనులు చేసుకోండి.
కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి, ఏ విధమైన అనుశీలన అంటే అభ్యాసము ఆలంబనగా లేనిదే కూటస్థంలో మనసును నిలిపి పనులన్నీ చేసుకోవడం జరగదు. అది ప్రాణాయామంతో ముడిపడి ఉంది. అంటే ప్రతిదీ ప్రాణకర్మతో ప్రాణాయామంతో సంబంధించినది. యోగిరాజుల ఇంటికి దగ్గరలోనే వారికి ప్రియ శిష్యుడొకడు ఉంటుండేవాడు. గురుదేవుల్ని తన ఇంటికి పిలిచి వారికి తృప్తిగా భోజనం పెట్టాలని శిష్యుడి కోరిక. ఒకనాడు అతడు గురుదేవుల దగ్గర తన కోరిక వ్యక్తం చేశాడు. గురుదేవులు ఒప్పుకున్నారు. శిష్యుడు అనేక రకాల భోజన పదార్థాలతో పాటు చేపల కూర కూడా గురుదేవులకి భక్తిపూర్వకంగా పెట్టాడు. యోగిరాజులు కూడా ఆనందంగా తినగలిగినంత తిన్నారు. మిగిలిన పదార్థాలు ఎత్తి పారేశారు. గురుదేవుల విస్తట్లో ప్రసాదం మిగులుతుంది కదా, దాని గురుప్రసాదంగా ఇంట్లో వాళ్లంతా తినవచ్చుననుకున్నాడు శిష్యుడు. ఈ ఉద్దేశంతోనే వటను కూడా భారీగా చేశాడు. కానీ గురుదేవుల విస్తట్లో తినగా మిగిలినవన్నీ విసిరి పారేయటం చూసి నోరు మెదపలేదు. చేతులు నోరు కడుక్కున్న తర్వాత యోగిరాజులు అకస్మాత్తుగా ఇలా అన్నారు: విస్తట్లో ప్రసాదం తినటం వల్ల లాభమేమీ లేదు. ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు ఎంత స్పష్టంగా చెప్పాడో చూడు. ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే. గీత 2వ అధ్యాయంలో 65వ శ్లోకం. అసలైన ప్రసాదం వల్ల అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి. కానీ ఆ ప్రసాదం ఏమిటో తెలుసా? ఆ ప్రసాదం ఆత్మప్రసాదం. ప్రాణానికున్న చంచలత్వం వల్లే అన్ని హానులు, దుఃఖాలు, కష్టాలు కలుగుతాయి. ప్రాణకర్మ ద్వారా ప్రాణానికి ఊర్ధ్వ నిమ్నగతుల్లో చంచలత్వం లేకుండా అయినప్పుడు కర్మాతీత అవస్థ అంటే కర్మ నివృత్తి అవస్థారూపమైన స్థిరత్వం ప్రాప్తిస్తుంది. దాన్నే ఆత్మప్రసాదం అంటారు. ఈ ఆత్మప్రసాదం ప్రాప్తమైనప్పుడే జీవుడు అన్ని విధాలా కష్టాలకు దూరమవుతాడు. ప్రసన్న చిత్తత కూడా ప్రాప్తిస్తుంది. మీరు అలాంటి ప్రసాదం పొందటానికి ప్రయత్నించండి. ఈ ప్రకారంగా వారు ఎన్నడూ ఎవరినీ తమ ఎంగిలి తిననిచ్చేవారు కాదు. యోగిరాజులు తమ డైరీలో ఇలా రాసుకున్నారు: నాలికను పైవైపు ఎత్తి తాలు రంధ్రంలోకి అంగిట్లోకి చొప్పించి ప్రాణకర్మ చేస్తుంటే గొంతులో తీయటి రసం ఒకటి వస్తున్నట్టు అనుభవం అవుతుంది. అది పైనుంచి అంటే సహస్రారం నడినెత్తి నుంచి క్రిందికి వచ్చి గొంతుకు ముక్కుకు మధ్య భాగంలో దగ్గేటప్పుడు ప్రవేశిస్తుంది. దీని పేరే అమృతం. ఈ అమృతం తాగడం వల్ల అమరత్వం సిద్ధిస్తుంది. దేవతలు సముద్ర మదన సమయంలో ఈ అమృతమే తాగారు. దేవత అంటే క్రియావంతుడు. ఉత్తమ క్రియ చేసి అమృతపానం చేసి అమరపదం పొందుతాడు. అక్కడ వారి శిష్యుడు మరొకడు కూడా ఉన్నాడు. గురుదేవుల్ని ఒకనాడు మధ్యాహ్న భోజనానికి తన ఇంటికి కూడా పిలవాలని అతని కోరిక. గురుదేవులు ఒప్పుకున్న తర్వాత చేపలు మొదలైన నానా రకాల భోజన పదార్థాలు వండించి భక్తిపూర్వకంగా వారికి వడ్డన చేసి పక్కన కూర్చుని విష్ణుకరతో విసరడం ప్రారంభించాడు. గురుదేవుల్ని ప్రసన్నులను చేసుకోవడానికి బాబా ఇలిసు చేపల పులుసు తినండి, రోహు చేపల గుండె తినండి అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. 3-4 సార్లు ఇలా చెప్పేసరికి యోగిరాజుల విస్తర దగ్గర నుంచి చటుక్కున లేచిపోయారు. ఏదో అపరాధం జరిగి ఉంటుందని అనుకుంటూ అతను బాబా అన్నమంతా వదిలేశారు అన్నాడు. దానికి యోగిరాజులు, నేను చేపలు తింటానా? నాకు చేపలు ఎందుకు వడ్డించావు అని అడిగారు. శిష్యుడు చేతులు జోడించి భయపడుతూ ఇలా అన్నాడు: బాబా, ఆ రోజున అతని ఇంటి దగ్గర మీరు చేపలు తింటుంటం చూశాను. అందువల్ల సాహసించి చేపలు వండించాను. అది నాకున్న డౌట్ కూడా ఇదే. యోగిరాజులు ఆశ్చర్యపడి, నేను చేపలెప్పుడు తిన్నాను? నేను నిరామిష భోజిని, శాకాహారిని. వారు ఈ విధంగానే నిర్లిప్తంగా ఉంటుండేవారని ఈ సంఘటనలన్నిటి వల్ల రుజువవుతుంది. ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు: అంటే కర్మాతీత అవస్థారూప బ్రహ్మయుక్తులు, ఆత్మజ్ఞానులు అయిన విశిష్ట తత్వజ్ఞులు చూడటం, వినటం, తాకడం, తినడం, నడవటం, నిద్రపోవటం, శ్వాసించడం, చెప్పడం, విడవటం, తీసుకోవడం, కళ్ళు తెరవటం, కళ్ళు మూయటం, అన్ని పనులన్నీ చేస్తూనే ఉండి ఇంద్రియాలు ఇంద్రియగత విషయాల్లో మునిగి ఉన్నాయని, అంటే వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయని తెలుసుకుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నేనేమీ చేయడం అనుకుంటారు. అహంకార రహితులై ఉంటారు. కర్మను అంటకుండా ఉంటారు. అంటే ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటున్నాయన్న ధారణ దృఢమయ్యి ఉంటుంది. ఈ విధంగా తమను తాము బ్రహ్మకు సమర్పించుకుని ఎప్పుడూ కర్మాతీత అవస్థలోనే ఉంటుండటం వల్ల ఫలాపకాంక్ష విడిచిపెట్టి కర్మ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ స్థిర ప్రాణరూపమైన బ్రహ్మతో కలిసి ఉండి పాపపుణ్య సంబంధమైన కర్మల ద్వారా అదేవిధంగా ఆసక్తికి వశీభూతులైపోరు.
తామరాకు నీళ్ల మీద ఉంటున్నప్పటికీ నీళ్లను అంటకుండా ఉన్నట్టే ఒకసారి ఒక సంఘటన జరిగింది. కలకత్తాలో ఉండే రాజ్య వైద్య గంగాధర సేన్ గారు శిష్యుడైన కవిరాజ పరేశనాథ్ రాయ్ గారు కలకత్తా నుంచి కాశీ వచ్చి కవిరాజీయ వైద్యం ద్వారా మంచి పేరు డబ్బు సంపాదించి కృతార్థులయ్యారు. ఈయన కవిరాజీయ వైద్య రంగంలో పారంగతులు ప్రఖ్యాతులు మాత్రమే కారు, కావ్య వ్యాకరణ దర్శన శాస్త్రాది విషయాలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసినారు. దీనివల్ల ఆయనకు కీర్తి వచ్చింది. ఈ కారణంగా దంభం అహంకారం కూడా ఉండేవి. యోగిరాజుల భావమతి అయిన రాజచంద్ర సన్యాల్ గారితో ఆయనకు స్నేహం ఉండేది. ఆయన ద్వారా పరేశుబాబు గారికి యోగిరాజులతో పరిచయమైంది. పరేశుబాబు గారు చరక సంహిత మీద టీకా కూడా రాశారు. ఒకసారి యోగిరాజుల సమక్షంలో ఆ టీకా మీద చర్చ జరిగింది. ఆ సమయంలో అక్కడ కొందరు శాస్త్రజ్ఞులు పండితులు కూడా కూర్చుని ఉన్నారు. టీకాలోని ఒక విశేషాంశాన్ని చదివిన తర్వాత పండితులు తమ తమ అభిప్రాయాల్ని చెబుతూ ఆ టీకను బాగా మెచ్చుకున్నారు. కానీ యోగిరాజులు మౌనం వహించి ఉండటం చూసి పరేశుబాబు గారు ఇలా అడిగారు, ఎలా ఉంది టీకా? దీని గురించి మీరేమీ చెప్పలేదు? యోగిరాజులు శాంత స్వరంతో మెల్లగా అన్నారు, అంతా తప్పయింది. అహంకారిగా పేరుగన్న పరేశుబాబు మొహం మీద ఈ రకంగా ప్రతివాదం చేసే సాహసం ఎవరికీ లేకపోయింది. అందరూ ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. పరేశుబాబు గారు తమ ఆక్రోశాన్ని కొంచెం అణుచుకుంటూ, చరకం గురించి మీకు తెలుసా అని అడిగారు. యోగిరాజులు చిరునవ్వు నవ్వుతూ, యథార్థం తెలుసు నాకు అన్నారు. ఈ మాట బాణంలా తగిలింది ఆయనకు. చాలా రోజులు దీని గురించిన చింతలోనే గడిపారు. చివరికి ఒకనాడు యోగిరాజుల దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, నాకు వైద్యశాస్త్రం నేర్పిన అధ్యాపకులు కవిరాజ గంగాధర సేన్ గారు. చరకం నేర్పే సమయంలో చరకాన్ని గురించి నాకు తెలిసిందంతా నీకు చెప్పాను. కానీ దీని అర్థం కేవలం యోగులైన వారికే తెలుస్తుంది. అలాంటి యోగినెవరినైనా కలుసుకునే అదృష్టం కలిగితే దాని రహస్యార్థాన్ని తెలుసుకోగలుగుతావని అన్నారు. ఇది జరిగిన తర్వాత పరేశుబాబు గారు యోగిరాజుల దగ్గర శిష్యరకం చేసి వారి అనుయూయులయ్యారు. ముగ్గురి ముందు తాము తల వంచుతామని చెప్పేవారు పరేశుబాబు గారు. మొదట తాము ఎరగని పరమేశ్వరుడి ముందు, రెండోవారు తమ వైద్య గురువులైన గంగాధర సేన్ గారు, మూడోవారు శ్యామాచరణ లహరి మహాశయులు. ఈ పరేశుబాబు గారే అంత్యకాలంలో యోగ సాధనలో సుప్రతిష్ఠులయ్యి తరచుగా సమాధి స్థితి పొందుతుండేవారు. ఆ సమాధి స్థితి నుంచి ఆయన్ని బయటకు తీసుకురావడానికి యోగరాజులు స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళవలసి వచ్చేది. దీనివల్ల తమ గురువుగారికి కష్టం కలుగుతుందని అనుకొని పరేశుబాబు గారు యోగిరాజుల నివాసస్థానానికి దగ్గరలో ఒక ఇల్లుని కొనుక్కుని అక్కడ ఉంటుండేవారు. పరేశుబాబు గారు దేహాన్ని విడిచిపెట్టే ముందు తమ స్థిరాస్తిలో ఎక్కువ పాలు గురుపుత్రుడైన తినుకోడి లాహిరి మహాశైల పేర దానపత్ర రూపంలో స్వేచ్ఛాపూర్వకంగా రాసి ఇచ్చారు. యోగిరాజుల భక్తురాళ్లలో ఒక ఆమె ఒకనాడు యోగిరాజులను ఒక ఫోటో ఇమ్మని అడిగింది. యోగిరాజుల ఫోటో ఇస్తూ ఇలా చెప్పారు, దీని ఫోటో అనుకుంటే కేవలం ఒక ఫోటోయే, కానీ రక్షా కవచం అనుకుంటే రక్షా కవచం అవుతుంది. కొన్నాళ్ల తర్వాత ఒకనాడు ఆ శిష్యురాలు మరొక శిష్యురాలతో కలిసి బల్ల మీద భగవద్గీత పెట్టుకుని చదువుతుంది. ఎదురుగా గోడ మీద యోగిరాజుల ఫోటో వేలాడుతుంది. ఆ సమయంలో ప్రచండమైన ఉరుము ఉరిమింది. కుండపోతగా వాన మొదలైంది. గాలి దుమారము వర్షము ఒకే సమయంలో వచ్చాయి. ఆడవాళ్ళిద్దరూ భయపడిపోయి ఫోటోకు ఎదురుగా చేతులు జోడించి ప్రార్థన చేశారు. ఠాకూర్, ప్రభు, ఈ ఆపద నుండి కాపాడండి. హఠాత్తుగా దగ్గరగా పిడుగు పడింది. దాని వేడికి తాము కాలిపోతున్నామనిపించింది. కానీ ఆ తర్వాత ఆ మహిళలు చెప్పింది ఏమిటంటే ఆ సమయంలో ఎవరో తమ చుట్టూ మంచు గోడ లాంటిది పెట్టినట్టయిందంట. ఈ విధంగా యోగిరాజులు శరణాపన్నులైన భక్తులను ఎప్పుడూ రక్షిస్తుండేవారు. యోగిరాజుల ప్రియశిష్యుల్లో మరొకరు పంచానన భట్టాచార్యులు అప్పుడప్పుడు కాశీ వచ్చి యోగిరాజుల ఇంట్లోనే ఉంటుండేవారు. ఆ రోజుల్లో ఆయన యోగక్రియలు అందుకున్న స్థితి ఎంతటిదంటే మనిషిని పరీక్షించగలిగే సామర్థ్యం అలవడింది. ఒకనాడు గంగా స్నానం అయిన తర్వాత ఆయన గురుదేవుల ఇంటికి తిరిగి వస్తున్నారు. వస్తూ వస్తూ ఉచ్చస్థితిని అందుకున్న ఉత్తమ సాధకులొకరు తమకు కొంచెం ముందుగా నడిచి వెళ్తున్నట్టు గమనించారు. వారితో పరిచయం చేసుకోవాలన్న ఉద్దేశంతో గబగబా నడవటం మొదలుపెట్టారు. కానీ ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూడకుండానే అలాగే వేగంగా నడుస్తూ వెళ్ళిపోతున్నారు. వారిని అందుకోవడం కోసం భట్టాచార్య మహోదయులు పరిగెత్తుదామని అనుకుంటూ ఉండగానే ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు.
ఆయన మనసులో అనుతాప అనుతాప భావం కలిగింది. తమ గురువులు ఉండగా ఇంకో మహాత్ముడి వెంట పరిగెత్తడం అపరాధమైంది. నేను దోషిని అనుకున్నారు. ఇలాగే ఆలోచించుకుంటూ యోగిరాజుల సన్నిధికి రాగానే యోగిరాజులు చిరునవ్వు నవ్వుతూ, మీరు పట్టుకోలేకపోయారా అని అడిగారు. భట్టాచార్యులు శాంతపడి, ఇప్పుడు నేను చూడక్కర్లేదండి అన్నారు. యోగిరాజులు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు, ఆయన మీ ముసల్మాన్ గురుభాయిల్లో తోటి శిష్యుల్లో ఒకరు. ఆయనకి ఎవరినీ కలుసుకోవాలని ఉండదు. వెనకాల హిందువుల్లో ఎవరికీ అసంతృష్టి కలగకూడదని. ఒక ముసలి బ్రాహ్మడు కార్యరంగం నుంచి బయటపడ్డ తర్వాత కాశీ వచ్చి ఉంటున్నాడు. ఆయన ఎక్కువ కాలం పూజా పఠనాలతో గడుపుతుండేవాడు. ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఆయన గంగా స్నానమైన తర్వాత యోగిరాజుల దగ్గరకు వచ్చి యోగదీక్ష కోసం చేతులు జోడించి ప్రార్థించాడు. మీరు ఇప్పుడు చేస్తున్నదే చెయ్యండి. సమయం వచ్చినప్పుడు మీకు దీక్ష లభిస్తుంది అన్నారు యోగిరాజులు. ముసలాయన విచారంగా వెళ్ళిపోయారు. ఆయన కోరిక నెరవేరలేదు. ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఒక ముసలావిడ యోగిరాజుల దగ్గరకు వచ్చి నమస్కరించి క్రియాయోగ దీక్ష ఇమ్మని ప్రార్థించింది. రేపొద్దున స్నానం చేసి రండి అన్నారు యోగిరాజులు. ఆ ముసలాయన వచ్చిన రోజున ఈ రోజున కూడా అక్కడ ఉన్నవాళ్ళు ముసలావిడ వెళ్ళిపోయిన తర్వాత యోగిరాజులు ఇలా అడిగారు. మొదట్లో వచ్చిన ముసలి బ్రాహ్మడు చాలా ధార్మికుడైన వ్యక్తి, కానీ ఆయనకు దీక్ష దొరకలేదు. కానీ ఈవిడకి మీరు దీక్ష ఇస్తామన్నారు. దీనికి కారణం ఏమిటి? యోగిరాజులు శాంత స్వరంతో ఇలా అన్నారు. ఆ బ్రాహ్మడిలో ధర్మభావన జాగృతమయ్యి కొద్ది రోజులే అయింది. అందుకే ఇప్పుడు ఆయనకి పూజా పఠనాలు మంచివి. కానీ ఈవిడ పూర్వజన్మలో క్రియాయోగం తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ఉపేక్షించారు. ఈ జన్మలో పూర్వకర్మ ఫలాన్ని ముగించుకుని నా దగ్గరకు వచ్చారు. అందువల్ల ఈవిడకి దీక్ష ఇవ్వడం అవసరం. యోగిరాజుల భక్తుల్లో ఒకరు హరినారాయణ ముఖోపాధ్యాయులు కాశీలో తంతి తపాలా శాఖలో పనిచేస్తుండేవారు. ఆయన అంతరంగ మిత్రుడు సహోద్యోగి అయిన కాళీబాబు అందమైన భార్య ఉన్నప్పటికీ చెడు తిరుగులు తిరిగేవాడు. దీనివల్ల హరినారాయణ బాబు గారికి చాలా దుఃఖం కలిగింది. మిత్రుణ్ణి చెడుదారి నుంచి మళ్లించడానికి ఆయన ఎంతో చెప్పి చూశారు. కానీ ఏమీ లాభం కలగలేదు. ఎలాగైనా తన స్నేహితుడిని గురుదేవుల దగ్గరకు తీసుకెళ్లగలిగితే అతను చెడుదారి వదులుతాడేమోనని అనిపించింది. ఒకనాడు ఆయన యోగిరాజుల దర్శనం వద అన్నాడు స్నేహితునితో. అతడు రావడానికి ఎలాగో ఒప్పుకున్నాడు. అయినా యోగిరాజుల గురించి అసందర్భం మాటలు ఏవో అనటం మొదలుపెట్టాడు. హరినారాయణ బాబుగారు తమ మిత్రుడి శ్రేయోభిలాషి. ఒక్కసారి కనుక అతన్ని గురువుగారి దగ్గరకు తీసుకువెళ్తే అతను తప్పకుండా చెడుదారి వదులుతాడని ఆయన నమ్మకం. అందువల్ల ఆయన గురువుగారి విషయంలో అసందర్భ మాటలు విన్నప్పటికీ కూడా ధైర్యం కోల్పోకుండా తన గురుదేవుల దగ్గరకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు. ఇలా కొన్నాళ్లు ప్రయత్నించగా ఆయన మిత్రుడు చివరికి ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒకనాడు సాయంకాలం యోగిరాజుల సన్నిధికి వచ్చారు. ఆ సమయంలో యోగిరాజులు భక్త పరివేష్టితులై ఉన్నారు. ఉపదేశం చేస్తున్నారు. ఇద్దరు మిత్రులు వచ్చి యోగిరాజులకు నమస్కరించారు. ఒక పక్కన కూర్చుని ఉపదేశం వింటున్నారు. జ్ఞానభరితమైన అనేక ఉపదేశాలు విన్న తర్వాత మిత్రులిద్దరూ ఆ రోజు వెళ్ళిపోయారు. మర్నాడు కాళీబాబు తనంతట తాను, పద ఈవేళ కూడా యోగిరాజుల దర్శనం చేసుకోవద్దాం అన్నాడు. హరినారాయణ బాబు గారు ఆనందంగా స్నేహితుని తీసుకుని గురుదేవుల దగ్గరికి వచ్చారు. ఈ విధంగా చాలా రోజుల వరకు స్నేహితుడిని తీసుకువెళ్తూనే వచ్చారు. దీని తర్వాత కాళీబాబు చెడుదారిని వెళ్ళటం మానేసి మంచి నడవడి అలవరుచుకోవడం ప్రారంభించాడు. మరి కొన్నాళ్లకు యోగిరాజుల దగ్గర దీక్ష తీసుకుని సాధనా పదంలో అడుగుపెట్టాడు. ఈ విధంగా ఎందరో వివిధ గాముల తప్పుదారిని నడిచేవాళ్లు విపథగాములు తప్పుదారి నడిచేవాళ్లు ఆయన సాన్నిధ్యంలోకి వస్తూనే పరివర్తన చెంది సద్వర్తనతో జీవిస్తుంటారు. ఆ హరినారాయణ బాబు గారు దృపద సంగీతంలో విఖ్యాతులైన గాయకులు. యోగిరాజుల దేహలీల ముగిసిన అనేక సంవత్సరాల అనంతరం క్రీస్తు శకము 1937లో యోగిరాజులు ఉంటుండే గదిలో యోగిరాజుల పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మొదటిసారి విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు అక్కడ ఒక ఉత్సవం ఏర్పాటైంది. యోగిరాజుల మనమలు పౌత్రులు సత్యచరణ లాహిరి మహాశయులు ఆ సందర్భంలో హరినారాయణ బాబుగారిని ఆహ్వానించి సంగీత కచేరీ చేయమని కోరారు. కానీ హరినారాయణ బాబుగారు ముక్కు చెవులు నలుపుకుని నాలి కొరుక్కుంటూ ఇలా అన్నారు. ఇక్కడ పాడమని అనకండి, అక్కడ అమర్యాద కనబరచడం ఉచితం కాదు అన్నారు. కారణం అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు. ఒకనాడు నా సంగీత విద్యా గురువులు యోగిరాజుల శిష్యులు శ్రీరాంపూర్ నివాసులైన రామదాస్ గోస్వామి మహాశయులతో కలిసి
అంటే మేమిద్దరం యోగిరాజులకు నమస్కరించడానికి వచ్చినప్పుడు వారు యోగిరాజులు ఉత్సుకత చూసి స్వర తాళ లయలను గురించి మాతో ముచ్చటించడం మొదలుపెట్టారు. అలా మాట్లాడుతున్న సందర్భంలో వారు హఠాత్తుగా నోరు మూసుకుని ఏవో నాదస్వర సంబంధమైన ధ్వనులు ఉత్పన్నం చేశారు. అవి ఈనాటికి నా చెవుల్లో మోగుతున్నాయి. ఆ స్వరం ముందు నా స్వరం అర్థరహితమవుతుంది. ఏ స్వరం, ఏ ధ్వని, ఏ స్థానీయ ప్రయత్నాలతో ఉత్పన్నమవుతాయో ఆనాడు అన్నీ మాకు చూపించారు వారు. ఇందుకే వారి ఎదురుగా పాట వినిపించడానికి సాహసించలేకపోతున్నాను. కింద ఇక్కడ కొటేషన్లో ఉన్నాయి. పైన చెప్పిన యోగిరాజుల విగ్రహము వారి జ్యేష్ఠపుత్రులైన తినుకోడిలాహిరి మహాశైల పాలరాతి విగ్రహము వారణాసిలో సత్యలోక్ డి 22/3 చౌంపర్ ఘాట్ ఇంట్లో ప్రతిష్ఠించి ఉన్నాయి. 8వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.